నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లాలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు జరగనున్న బంగారు బాలోత్సవాలు. అన్ని పాఠశాలలు కాలేజీలో బాల్య వివాహ రహిత ప్రకాశంపై క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. బాలల హక్కుల పరిరక్షణపై డివిజనల్ మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. 0 నుండి 18 ఏళ్లలోపు పిల్లలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పకడ్బందీగా అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్. ఇక వివరాలకు వెళతాయి. జిల్లాలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు బంగారు బాలోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వెల్లడించారు. రోజుకో అంశంతో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బంగారు బాలోత్సవాలకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ మీడియాకు వివరించారు. 14వ తేదీ జిల్లాలోని అన్ని పాఠశాలలు కాలేజీలో బాల్య వివాహ రహిత ప్రకాశంపై క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుందన్నారు. 15వ తేదీ మన హక్కులు తెలుసుకుందాం, 16వ తేదీ మన కోసం మనం, 17వ తేదీ మా పిల్లలు మా బాధ్యత, 18వ తేదీ సదా బాలుల సేవలు, 19వ తేదీ జిల్లా స్థాయిలో విద్యార్థులకు పోటీలు, 20వ తేదీ చైల్డ్ రైట్స్ ఛాంపియన్స్ గా గుర్తించిన వారికి బహుమతులు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లాలో బంగారు బాల్యం ప్రోగ్రాం కింద నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు బంగారు బాల ఉత్సవాలు అన్న పేరుతో ప్రతిరోజు ఒక థీమ్తో వివిధ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరుగుతున్నది. రేపు అంటే నవంబర్ 14 రోజున చిల్డ్రన్స్ డే. ఆ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో కాలేజెస్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా బాల్య వివాహం రహిత ప్రకాశం అనే క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నాము. దాంట్లో చైల్డ్ మ్యారేజెస్కి అగెన్స్ట్ ప్రతిజ్ఞ కూడా అన్ని స్కూల్స్లో కాలేజెస్లో చేయడం జరుగుతున్నది. అదేవిధంగా నవంబర్ 15 డే 2 మన హక్కులు తెలుసుకుందాం అనే థీమ్తో ప్రతి స్కూల్స్ కాలేజెస్లో డిస్కషన్, దాంట్లో ఎక్కువ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, పేరెంట్స్, టీచర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి చైల్డ్ రైట్స్ మీద వారికున్న యాక్ట్స్, చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ మీద డిస్కషన్ జరుగుతుంది. నవంబర్ 16 మన కోసం మనం అనే థీమ్తో అన్ని స్కూల్స్ కాలేజెస్లో బాల పంచాయత్స్, చైల్డ్ క్యాబినెట్స్ ఏర్పాటు చేసి వారు డిస్కషన్ చేస్తారు. అదేవిధంగా అడోలసెంట్ గర్ల్స్ క్లబ్స్ని కూడా ఆర్గనైజ్ చేసి డిస్కషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ డిఫరెంట్ టాపిక్స్ పైన బంగారు బాల్యం, చైల్డ్ ఫ్రెండ్లీ విలేజెస్, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ప్రకాశం, చైల్డ్ లేబర్ ఫ్రీ ప్రకాశం అనే టాపిక్స్తో స్పీచ్ కాంపిటీషన్, ఎస్సే కాంపిటీషన్, స్లోగన్ కాంపిటీషన్, రైటింగ్, పెయింటింగ్ కాంపిటీషన్ కూడా అన్ని స్కూల్స్ లెవెల్లో నవంబర్ 16 ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నవంబర్ 17 మా పిల్లలు మా బాధ్యత అన్న థీమ్తో స్ట్రెంథనింగ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, కమ్యూనిటీ లెవెల్లో పిల్లలు రైట్స్ గురించి, పిల్లలు కొన్ని ఇష్యూస్ గురించి ఒక డిస్కషన్స్, అవేర్నెస్ క్యాంపెయిన్ కమ్యూనిటీ లెవెల్లో నవంబర్ 17 ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నవంబర్ 18 సదా బాలల సేవలు అనే థీమ్తో విలేజ్ లెవెల్ బంగారు బాల్యం కమిటీ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ మెంబర్స్ విలేజ్ లెవెల్లో డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని విలేజెస్లో కూడా లోకలీ అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్, అక్కడ ఉన్న విలేజ్లో ఉన్న వల్నరబుల్ చిల్డ్రన్, ఆర్ఫన్ చిల్డ్రన్, సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ని ఐడెంటిఫై చేసి వారి కోసం ఒక ప్రత్యేకంగా డెవలప్మెంట్ ప్లాన్ చేయడం కూడా జరుగుతున్నది. ఇది నవంబర్ 18. అదేవిధంగా మండల్ లెవెల్లో డిఫరెంట్ టాపిక్స్లో కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆన్ నవంబర్ 18. నవంబర్ 19 డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నవంబర్ 20
క్లోజింగ్ సెరమనీ. ఆ రోజు డిస్ట్రిక్ట్ లెవెల్ విన్నర్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్లో ఉన్న చైల్డ్ రైట్స్ ఛాంపియన్స్ని, చైల్డ్ లేబర్ నుంచి రెస్క్యూ చేసి ఇప్పుడు చదువుతున్న పిల్లలు, చైల్డ్ మ్యారేజ్ నుంచి రెస్క్యూ చేసి చదువుతున్న పిల్లలు, డిగ్రీ చేసిన వారు, అటువంటి ఛాంపియన్స్ని ఐడెంటిఫై చేసి వారికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మినీ స్టేడియంలో ఒక పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చైల్డ్ రైట్స్ పైన ర్యాలీ ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది. దీనికి అందరు స్టేక్ హోల్డర్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మీడియా, స్కూల్ చిల్డ్రన్స్ అందరు కోఆపరేషన్స్ ఈ 1 వీక్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి అందరు కోఆపరేషన్స్ని కోరుతున్నాను. 0 నుండి 18 ఏళ్లలోపు పిల్లలకు ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి డివిజనల్, మండల అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మి మన్సరియా మాట్లాడుతూ బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ, వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పర్యవేక్షణకు మండల, డివిజనల్, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు మొత్తం 28 శాఖల అధికారులను భాగస్వామ్యం చేయడం జరిగిందని వివరించారు. సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుంటూ జిల్లాలో బాలల హక్కులను పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసవ్, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వసుంధర, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ మాధురి, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందులో కూడా మీకు ఏమన్నా ఇట్లా ఉన్న అన్ని పిల్లల్ని కూడా, అందరు పిల్లల్ని కూడా టేక్ చేసి ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయడం ఫామ్ చేసి ఉన్నాము. సో మనము డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ విషయం నుంచి డిస్ట్రిక్ట్ బంగారు బాల్యం అంటే గోల్డెన్ చైల్డ్హుడ్. సో దీన్ని ఎందుకు మనం స్టార్ట్ చేస్తాము, వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ ఆల్ అబౌట్ అన్న క్లారిటీ మీ అందరికీ కూడా ఉండాలి. సో బంగారు బాల్యం అంటే ఏంటంటే మనము మన డిస్ట్రిక్ట్లో ఉన్న 0 నుంచి 18 ఇయర్స్ వరకు ఉన్న పిల్లల్ని వారికి మనకు గవర్నమెంట్ ద్వారా ఏమేమి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో వాటి అన్నింటినీ కూడా ఒకే అంబర్లాలో తీసుకువచ్చి ఒకేలాగా వారికి మనము రివ్యూ చేస్తాము, ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేస్తాము. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ కూడా దీని గురించి, ఈ ప్రోగ్రామ్ గురించి ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఇప్పుడు మనము చైల్డ్ లేబర్ని రెస్క్యూ చేయడం, వారిని రీహాబిలిటేట్ చేయడానికి మనకు లేబర్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్. తర్వాత వారు రెస్క్యూ చేస్తారు. తర్వాత రెస్క్యూ చేసిన తర్వాత ఏదైతే లీగలీ యాక్షన్ తీసుకోవాలో దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత రెస్క్యూ చేసిన పిల్లల్ని వారు రీహాబిలిటేషన్ కోసం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వస్తారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్. ఇప్పుడు మనం చూస్తే అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ దాన్ని ఆపడం. సో దానికి మనకు తహసీల్దార్స్, ఆర్డీఓస్, పోలీస్ డిపార్ట్మెంట్, దెన్ ఎన్జిఓస్ వారందరూ వస్తారు. అదేవిధంగా మనకు హెల్త్ డిపార్ట్మెంట్లో చూస్తే ఇప్పుడు రాష్ట్రీయ బాల్ స్వాస్థిక కార్యక్రమం అనేది ఉంది. దాంట్లో పిల్లలకు ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ డిలేస్, డిసీజ్ని ఐడెంటిఫై చేసి హెల్త్ స్క్రీనింగ్ చేయడం, అది ఒక ప్రోగ్రామ్. అదేవిధంగా చిల్డ్రన్కి హోమ్ బేస్డ్ న్యూ బార్న్ కేర్, హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ అనే స్కీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఐసిడిఎస్లో చూస్తే వారికి డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవి అన్ని కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్ వారికి ఏం స్కీమ్స్ ఉన్నాయో. వాన వస్తే వ్యవసాయ శాఖకు వణుకు పుట్టడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మరి వర్షం కురిస్తే ఆ కార్యాలయంలో విధులు నిర్వహించేవారు భయంగా విధులు నిర్వర్తిస్తుంటారు. ఇదేదో మారుమూల ప్రాంతంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం అనుకుంటే బురద నీటిలో కాలు వేసినట్లే.
వర్షం వస్తే వణుకుతూ విధులు నిర్వర్తించేది ఒంగోలులోని జిల్లా వ్యవసాయ కార్యాలయ ఉద్యోగులు. అవును, ప్రకాశం భవనం మొదటి అంతస్తులో ఉన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు వర్షాలు కురుస్తుంటే గుండెలు అరచేతుల్లో పెట్టుకొని విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశం భవనం మొదటి అంతస్తులో ఉన్న జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో అనేక విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాల్లో మెజారిటీ విభాగాలు వర్షానికి కురవడమే కాదు, స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడి పడిపోతున్నాయి. గతంలో అనేక సార్లు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా కురుస్తున్న వర్షాలకు అక్కడ పనిచేసే ఉద్యోగులు తాము పనిచేసే సమయంలో తల ఎత్తి స్లాబ్కెళ్లి చూస్తూ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశం భవనంలోని మొదటి, రెండవ అంతస్తులోని పలు శాఖలకు చెందిన కార్యాలయాలు కూడా అదే విధంగా కురుస్తూ ఉండడంతో స్లాబ్ కురవకుండా తాత్కాలికంగా పనులు చేయించుకున్నారు. వ్యవసాయ శాఖలో మాత్రం ఇలాంటి పరిస్థితి లేకపోవడంతో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు వర్షాకాలంలో భయం గుప్పెట్లో పనిచేయాల్సి వస్తుంది. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జిల్లాలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి తెలిపారు. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా వారోత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. వారోత్సవాల వివరాలను కార్యదర్శి ఆదిలక్ష్మి డి న్యూస్ కు వివరించారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుండి 20 దాకా ఒక వారం కంటిన్యూగా జరుగుతాయి. ప్రోగ్రామ్స్ రోజు పిల్లలతోనూ తర్వాత కౌలుతోనూ ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తాము. అయితే ఈ గ్రంథాలయ వారోత్సవాలు రోజువారీగా జరుగుతాయి. ముందు రోజు వచ్చేసి గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవం జరుగుతుంది. అందులో పిల్లల కార్యక్రమాలు చిత్రలేఖనం పెట్టాము. తర్వాత వక్తలు వస్తారు. మొదటి రోజు విఐపీలు ప్రోటోకాల్ ప్రకారం వస్తారు. అలాగే కలెక్టర్ గారు మేడం తమ్మి మన్సరియా మేడం గారు వస్తున్నారు. తర్వాత మిగతా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా చెప్పాము, వారు కూడా వస్తారు. అట్లాగే రెండో రోజు 15వ తారీఖు పుస్తక ప్రదర్శన ఏర్పాటు జరుగుతుంది. ఆ రోజు కూడా మారక ద్రవ్యాలపైన పిల్లలకి అవగాహన, అలాగే పుస్తక ప్రదర్శన, పుస్తక పఠనం పైన ఆసక్తి గురించి మేము పిల్లలకి వక్తృత్వ పోటీలు పెట్టాము, ఎస్సే రైటింగ్ పెట్టాము. అట్లాగే 16వ తారీఖున గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ఐఎం వెంకటరమణయ్య గారు, అలాగే గాడిచల హరిశరవతరావు గారు, అట్లాగే వావేలాల గోపాలకృష్ణ, ఎస్ఆర్ రంగనాథన్ గారు, తర్వాత మిగతా పాతూరు నాగభూషణం గారు, వీళ్ళందరూ వాళ్ళని మా గ్రంథాల ఉద్యమకారులు కనుక వాళ్ళని స్మరించుకుంటాము. ఆ రోజు కూడా పిల్లలకి ఎగ్జామ్స్ క్విజ్ పోటీలు పెట్టాము. తర్వాత మళ్ళీ 17వ తారీఖు కవి సమ్మేళనము, సెమినార్లు, డిబేట్లు, అట్లాగే రచయితల సందేశాలు ఉంటాయి. ఆ రోజు కూడా 17వ తారీఖు కూడా పిల్లలకి క్విజ్ పోటీలు పెట్టాము. అందులో జూనియర్స్కి, సీనియర్స్కి కరెంట్ జీకే, స్టాండర్డ్ జీకే పైన మేము పెట్టాము. అట్లాగే 18వ తారీఖు విద్యార్థులలో కూడా వాళ్ళకి కావాల్సిన వక్తృత్వ పోటీలు, అట్లాగే వాళ్ళు టాలెంట్ షోలు అట్లాంటి పోటీలు నిర్వహిస్తున్నాము. ఆ రోజు కూడా వాళ్ళకి ఆసక్తి ఉన్న వాటిపైన మేము పోటీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 19వ తారీఖు మహిళా కార్యక్రమంలో పోటీలు పెడుతున్నాము. ఆ రోజు కూడా విద్యార్థులకు కూడా సమాజ పురోగతిలో వనితల పాత్ర, వనితల జీవన విధానంపై చర్చ పైన మేము పెడుతున్నాము. సీనియర్స్కి, జూనియర్స్ పెడుతున్నాము. అట్లాగే డిజిటల్ గ్రంథాలయాల గురించి కూడా మన గ్రంథాలయ అభివృద్ధికి ఎలా తోడ్పాటు ఉండాలి, అట్లాగే డిజిటల్ గ్రంథాలయాలకు ఎలాగని పెడుతున్నాము. తర్వాత చివరి రోజు 20వ తారీఖు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు ఈ 6 days పాల్గొన్న విద్యార్థులకి మేము విజేతలకు బహుమతి ప్రదానం చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో ఫస్ట్ రోజు కలెక్టర్ గారు, లాస్ట్ 20వ తారీఖు జేసీ గారు, ప్రవణానికి గోపాలకృష్ణ సార్ వస్తున్నారు. మిగతా రోజులంతా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అందరినీ పిలిచాము. అందరూ సానుకూలంగా స్పందించారు. చాలా సంతోషం. మా జిల్లాలో మొత్తము అన్ని బ్రాంచ్ల్లోనూ గ్రంథాలయ వారోత్సవం చేస్తున్నారు. అందరూ మా సిబ్బంది కూడా ఈ వారం నుంచి అంతా ప్రిపేర్లో ఉన్నారు. అలాగే ఈ కార్యాచరణ
ఈ పోస్టర్స్ వారోత్సవాల ఇది కూడా రిలీజ్ చేశారు. అట్లాగే ఇది పోస్టర్స్ కూడా ప్రతి చోట ప్రతి చోట బస్ స్టాండ్లో, స్కూల్స్లో, చౌరస్తా, కూడలి అట్లా మధ్య జనసంచారంలో ఎక్కువ చోట్ల పోస్ట్ చేస్తున్నారు, అతికిస్తున్నారు. అట్లాగే ప్రతిజ్ఞ ఉంటుంది, గ్రంథాలయ వారోత్సవాల ప్రతిజ్ఞ. ఇది ప్రతిరోజు పిల్లలు స్కూల్లో చదవని చెప్పాము. అట్లాగే ప్రోగ్రాం కూడా రోజు పిల్లలతో ప్రతిజ్ఞ చేయించాలని తెలిపాము. అట్లాగే స్కూల్స్ కూడా ప్రతి ప్రోగ్రామ్ షీట్ ఇచ్చాము. ఏ రోజుకి ఏం జరుగుతుందో ప్రోగ్రామ్ షీట్ స్కూల్స్కి హెచ్ఎంస్కి ఇచ్చాము. దీంట్లో మంచిగా పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఈ కార్యక్రమంలో వచ్చేసి విద్యార్థులు ఎక్కువ పాల్గొనాలని, తర్వాత సమాజానికి గ్రంథాలయం ఎంతో ఉపయోగము, జీవన వికాసాన్ని పెంపొందించడానికి. అట్లాగే మా గ్రంథాలయాల సేవల్లో కూడా ప్రజలు ఎంతో స్పందిస్తున్నారు, వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్లాగే మెంబర్షిప్లు కూడా చేస్తున్నారు. మా గ్రంథాలయాల్లో శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది, అది కూడా మేము మెంబర్షిప్ చేసుకోవచ్చు. పిల్లలకైతే 50 రూపాయలు, పెద్దలకైతే 100 రూపాయలు సభ్యత్వం చెల్లిస్తే లైఫ్ టైం మెంబర్షిప్ ఇది, మీరు అట్లా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మా లైబ్రరీలో కూడా అనేక ప్రోగ్రామ్ చేస్తున్నాము. ప్రతి సండే వీ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ చేస్తాము. అట్లాగే సమ్మర్ క్యాంప్ చేస్తున్నాము. అలాగే జాతీయ గ్రంథాలయ వారోత్సవం చేస్తున్నాము. తర్వాత మన గ్రంథాలయం ప్రోగ్రామ్ చేస్తున్నాము. ప్రతిరోజు ప్రతి కార్యక్రమాల్లో మేము మా లైబ్రరీ చేస్తుంటున్నారు. ఇది చాలా మంచిది. రోజు విద్యార్థులు, పాఠకులు ఎంతమంది మా లైబ్రరీకి వచ్చి సందర్శించి పుస్తకాలు అయితేనేమి, పత్రికలు అయితేనేమి, మా దగ్గర కాంపిటేటివ్ పుస్తకాలు ఉన్నాయి, రిఫరెన్స్ పుస్తకాలు ఉన్నాయి, పత్రికలు దిన, వార, పక్ష, మాస పత్రికలు అందుబాటులో ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరూ ఆసక్తి ఉన్న పాఠకులందరూ మీరు మా లైబ్రరీలో సందర్శించి పుస్తకాలు, పేపర్లు మీరు ఓపెన్ యాక్సెస్ చదువుకోవచ్చు. మెంబర్షిప్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఇళ్ళకి ఇస్తాము, తీసుకెళ్ళి మీరు మళ్ళీ 10 days తీసుకురావచ్చు. అట్లా మంచి అవకాశం ఇది. మా లైబ్రరీలు ఉపయోగించుకోవాలని బాగా మేము కూడా, మా సిబ్బంది కూడా మీకు కావాల్సిన సేవలు అందిస్తారు. మంచిగా ఉంటుంది. మీరు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిల్లలతో ఎక్కువ సండే పుస్తక పఠనము, అట్లాగే పుస్తక సమీక్ష, స్టోరీ టెల్లింగు, బుక్ రివ్యూ అట్లా మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. తర్వాత ప్రతిసారి ఈ ప్రోగ్రాంలో కూడా మా పిల్లలు ఎక్కువ మంది పాల్గొంటారు. లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-11 సింగిల్స్, డబుల్స్ టోర్నమెంట్ ఫైనల్స్ హోరాహోరీగా జరిగాయి. ఈ స్టేట్ టోర్నమెంట్లో గెలిచిన విజేతలకు లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ అద్దంకి మురళీకృష్ణ, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ కృష్ణ విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పాల్గొన్న అండర్-11 బాలబాలికల సింగిల్స్, డబుల్స్ టోర్నమెంట్ అత్యద్భుతంగా జరిగాయి. ఒకరికి మించి మరొకరు తీసిపోని విధంగా తమ క్రీడా ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ అద్దంకి మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో సెలెక్ట్ అయిన క్రీడాకారులు మొట్టమొదటిసారిగా ఒంగోలులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ఎక్కడెక్కడ నుండో తీసుకువచ్చి ఇక్కడ ఆడించారని ముందుగా తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. క్రీడాకారులను ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ప్రధాన కార్యదర్శి విజయకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ ఎంపికైన వారు జాతీయ స్థాయిలో జరిగే టోర్నమెంట్స్ లో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు ఇండోనేషియా నుండి వచ్చిన 2 కోచ్లతోనూ మరొక ఇంటర్నేషనల్ కోచ్ అమన్తో ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ టోర్నమెంట్ తమ అసోసియేషన్ కు మంచి ఉత్సాహాన్ని అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘుబాబు, లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ సభ్యులు దండు శ్రీనివాసరావు, సభ్యులు కోడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నుంచి ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి వచ్చా లార్డ్ కృష్ణ అకాడమీలో ఒంగోలు. ఈ స్టేట్ విన్నర్ నేను ఇప్పుడు. నేను 2 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. మా కోచ్ పేరు అమన్ సార్, విజయ్ సార్, సల్మాన్ సార్, డిడిట్ సార్. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్ విన్నింగ్ మూమెంట్. మా కోచ్ పేరు అమన్ సార్, శశి సార్, సల్మాన్ సార్, డిట్ సార్. ఐఎమ్ సో హ్యాపీ. What is our future goal? ఐఎమ్ గోల్ ఛాంపియన్. ఈ నెల 10వ తారీఖు నుంచి ఈరోజు వరకు 4 రోజులు దిగ్విజయంగా ఏపీ స్టేట్ అండర్-11 బాయ్స్ అండ్ గర్ల్స్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ మనం నిర్వహించుకోవడం జరిగింది. చాలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ టోర్నమెంట్స్ మనం కంప్లీట్ చేసుకోగలిగాం. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా అందరికీ భోజన సదుపాయాలు కానీ, షెడ్యూల్ ప్రకారం మ్యాచెస్ కండక్ట్ చేయటం కానీ, ఆల్ టెక్నికల్ అఫీషియల్స్కి, మా అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ దీనికి సహకరించిన పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీరు కూడా డైరెక్ట్గా నేను లైవ్లో చూశారు మ్యాచెస్ ఏ విధంగా, ఎంత టెన్షన్ వాతావరణంలో చాలా యాంగ్జైటీతో కూడిన మ్యాచెస్ మీరు కూడా వాచ్ చేశారు. వీళ్ళందరూ నెక్స్ట్ నేషనల్స్కి రిప్రజెంట్ చేస్తారు. మన డిస్ట్రిక్ట్ తరఫున మన పిల్లలు కొంతమంది కూడా ఫైనల్స్కి వచ్చిన్నారు. ఏపీ స్టేట్ నుంచి ఇవాళ ఫైనల్స్లో గెలిచిన పిల్లలందరూ నేషనల్స్లో రేపు పార్టిసిపేషన్ చేస్తారు. అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా అందరూ సహకరించి మమ్మల్ని ప్రోత్సహించి ఈ టోర్నమెంట్ దగ్గరుండి అన్ని విధాలుగా మాకు ఆర్థిక సహకారం కూడా అందించిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. 10వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి అండర్-11 సబ్ జూనియర్షిప్ టోర్నమెంట్స్ నిర్వహించినటువంటి ఈ టోర్నమెంట్కి సహకరించినటువంటి లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ చైర్మన్ గారు అయినటువంటి అద్దంకి మురళీకృష్ణ గారికి ముందుగా మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే కాదు, జిల్లా స్థాయి పోటీలైనా కానీ, రాష్ట్ర స్థాయి పోటీలైనా కానీ, వెటరన్స్ అయినా కానీ ప్రతి సంవత్సరం మనకి ఏ టోర్నమెంట్ కావాలన్నా బ్యాడ్మింటన్కి సంబంధించి మురళీకృష్ణ గారు ముందుండి ఈ జిల్లాలో ఏ టోర్నమెంట్ కావాలని ప్రతిష్టాత్మకంగా వెయ్యి ప్రయాసాలు కూర్చి సహకరిస్తున్నారు. అలాగే ఈ ఇండోర్ స్టేడియంలో 2 ఫారెన్ కోచ్లు కూడా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మనకి హైదరాబాద్, వైజాగ్, విజయవాడ కాకుండా ఇక్కడ చాలా గొప్పగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ రాష్ట్ర స్థాయిలో టోర్నమెంట్లో విన్నర్స్ అయినటువంటి వాళ్ళు రేపు నేషనల్స్కి నెక్స్ట్ మంత్ వెన్యూ కూడా ప్రకటిస్తారు. ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరిపిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఒంగోలులోని దామచల సక్కుబయమ్మ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్న డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర ఉత్తమ అవార్డు లభించింది. ఈ సందర్భంగా కళాశాల ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో అవార్డు గ్రహీత శ్రీనివాస్ రెడ్డిని కళాశాల బృందం ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులో తమ కళాశాలకు చెందిన వారికి రావడం సంతోషంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రామ్మోహన్ రావు, ప్రిన్సిపల్ కళ్యాణి, ఐక్యూఏసీ సంచాలకులు కుసుమకుమారి, డాక్టర్ ఇందిరా, డాక్టర్ మంజుల తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 416వ జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణం నందు నిర్వహించారు. మంగమూరు రోడ్డులోని అచలానంద ఆశ్రమం నందు జరిగిన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీర బ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబ వార్లకు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆశ్రమం నందు కాళికంబ సప్తసతి పారాయణ కార్యక్రమం గావించారు. ఆశ్రమం నందు జరిగిన కార్యక్రమాలను స్వామి పరిపూర్ణంద పర్యవేక్షించారు.
ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రమ వసుంధర సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను వంగరు పట్టణంలో నిర్వహించారు. సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో దంపతులు విశేషంగా పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలను చేపట్టారు. ఆలయ అర్చక బృందం స్వామివారి క్రతువును పూర్తి చేశారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయంలో జరిగిన కార్యక్రమాలను ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అలహరి చెంచలరావు పర్యవేక్షించారు. కర్పూరం తీసుకొని మీకు ప్రమిది ఇచ్చారు కదా, ఆ ప్రమిదిలో ఒక బిడ్డ తీసుకొని వేసి కర్పూరం మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్తేంద్రాయ పునరా ఆగమనాయ చ. నామోక్యాతపః పూజः క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం జాతి సత్య వందే సమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. చెప్పండి. అనయా ధ్యాన ఆవాహనాది యథాశక్తి షోడశ ఉపచారేణ పూజాంచ యథాశక్తి నైవేద్యాంచ భగవాన్ సర్వాత్మకః. నీళ్లు పక్కన వదిలేసి అక్షంతల వినాయకుడి దగ్గర వేసి. కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న కార్తీక మాస మహోత్సవ పూజ కార్యక్రమంలో భాగంగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. నమ్మక చమకాలతో మహారుద్రాభిషేకాన్ని అర్చకులు రామకృష్ణ శాస్త్రి నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభిషేక పూజ కార్యక్రమాన్ని దర్శించారు. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.